నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. జగిత్యాల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై పెట్టిన అవిశ్వాసం 10 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరై కోరం లేక వీగిపోయినట్టు జగిత్యాల ఆర్డీఓ నరసింహమూర్తి బుధవారం ప్రకటించారు. వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం చేస్తూ గత నెల 16న కౌన్సిలర్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాకు నోటీసు అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం కౌన్సిలర్లతో మున్సిపల్ సమావేశ మందిరంలో ఆర్డీఓ నరసింహమూర్తి సమావేశం ఏర్పాటు చేశారు. హాజరు కావాల్సిందిగా ఈ హాజరు కావాల్సిన వాళ్ళు మొత్తం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే మొత్తం 47 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి 47 మందికి కాను 31 మంది సభ్యులు హాజరు కావాలి. కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది. ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం 31 మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి, అంటే 2/3 వంతు కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన, కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇంకా ఉండదండి. అవిశ్వాస తీర్మానం ఒక్కసారి మాత్రమే ప్రవేశపెట్టారు.